ప్రస్తుతం మనం ఆదర్శ నగర్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉన్నాం. ఈ క్వార్టర్స్కు సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే నోటీసు కూడా రిలీజ్ చేసింది. ఆ నోటీస్కు సంబంధించి ఒక్కసారి కూడా చూడవచ్చు. ఈ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వార్టర్స్ను గురించి ఇక్కడ క్లబ్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి క్లబ్ కడతామని చెప్తున్నారు. ఈ క్లబ్కు సంబంధించి ఇప్పటికే ఎప్పుడైతే నిర్మాణం చేస్తామని వచ్చింది అప్పటి నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ చాలామంది మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లాగే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు అలాగే ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా ఇక్కడే ఉంటున్నారు. ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమాలు కూడా ఇదే క్వార్టర్స్ నుంచి నడుస్తాయి. ఈ క్వార్టర్స్ను ఉన్న పలంగా ఒక్కసారిగా కూలగొడతామనడంతో అందరూ కూడా కంగు తిని షాక్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఈ క్వార్టర్స్ కూలగొడతామన్న దానిపై ఎందుకు కూలగొడతారు ఏంటన్న దానిపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే 31st నాడు నోటీసులు కూడా జారీ చేశారు. 31st నోటీసులు జారీ చేసి 4th నాడుకల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేయాలి అంటూ కూడా ఒకవైపు అటు స్పీకర్ కార్యాలయం అంటే సెక్రటరీ పేరు మీద కూడా నోటీస్ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎమ్మెల్యే క్వార్టర్స్కు సంబంధించినటువంటి ఆదర్శ్ నగర్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్లో ఉన్నాం. దీనికి సంబంధించి ఇక్కడ నుంచే ఇందాక చెప్పుకున్నట్టు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ నుంచే పనిచేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో తెలంగాణ మూవ్మెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచే జరిగింది. ఇది సెక్రటరియట్కు కూతవేట్ దూరంలో అంటే నడుచుకుంటూ వాకేబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ ప్లేస్ దాదాపుగా 20 ఎకరాల వరకు కూడా ఉంటుంది. ఇక్కడ గతంలో 50 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చాలామంది నేతలు ఉంటున్నారు. కొంతమంది ప్రైవేట్ వారికి కూడా అద్దెకిచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. వారితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కూడా ఉంటున్నారు. దీనికోసం ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు గాదే ఇన్నయ్య గారు ఉన్నారు. ఒక్కసారి ఆయన అడిగి తెలుసుకుందాం. దీనికి క్లబ్కు సంబంధించినటువంటి నిర్మాణం కానివ్వండి దీన్ని కూలగొడతామన్న విషయం పట్ల ఒక్కసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు చూస్తున్నారు అసలు వార్తలు చూస్తున్నారు, నోటీసు కూడా రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్, దీన్ని కూలగొడతామని అంటున్నారు. ఆ కూలగొట్టడాన్ని తెలంగాణ ఉద్యమకారునిగా మీరు సమర్థిస్తారా? ఇదే పూర్తిగా అనాలోచిత చర్య, అనాలోచిత నిర్ణయం ఇది. అసలు ఇటువంటి నిర్ణయం ఎందుకు చేసిందో, ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో, ఈ పొయ్యే కాలం ఎందుకు వచ్చిందో, ఎందుకు గెలుక్కుంటారో మాకైతే అర్థమైతలేదు. ప్రభుత్వం చేయడానికి చాలా పనులు ఉన్నాయి. 1 year అయింది, వార్షికోత్సవం చేసుకున్నారు. ఇప్పటికీ స్కూళ్ళు, హాస్పిటళ్ళు, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి పనులు చేయడానికి వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేయడానికి డబ్బులు లేవు. రేవంత్ రెడ్డి గారు స్వయాన అసెంబ్లీ సాక్షిగా ఏమన్నాడు, నేను లంక బిందెలను వస్తే ఖాళీ బిందెలనే డబ్బులు లేవు, ఖాళీ ఖజానా ఉందని ఆయన మొత్తుకొని మరి 100 కోట్ల ధనాన్ని వెచ్చించి ఈ క్లబ్బులేంది, క్లబ్బులు కట్టడానికి ప్రభుత్వాలు ఉన్నది. ప్రభుత్వాలు ఎందుకు ఉంటుంది? పరిపాలన చేయడానికి ఉంటుంది, క్లబ్బులు కట్టడానికి కాదు. క్లబ్బులు అనేవి బయట వ్యాపారం చేసుకోవడానికి చేసేటువంటి ఒక కార్యక్రమం. తాగుడు, తందనాలాడు, పత్తాలాడు, జూదం చేసుడు, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలకు ఉంటుంది. ఒక పవిత్రమైనటువంటి, నేను ఎందుకు ఇంత బాధపడుతున్నా అంటే తెలంగాణ ఉద్యమం ఆనాడు 69 ఉద్యమం కావచ్చు, ఇక్కడనే 69 ఉద్యమంలో కూడా చెన్నారెడ్డి గారు ఆ కాలంలో కూడా ఇదే ఆదర్శ నగర్ ఇక్కడి నుంచే ఆ రోజు ఉద్యమాలు నడిపిన మల్లికార్జున గారు కానీ, ఆ రోజు ఉన్న వాళ్ళందరూ కూడా అమోస్ గారు కానీ, కోదండ రెడ్డి గారు కానీ అందరూ కూడా ఇక్కడి నుంచే తెలంగాణ. వీళ్ళకి తెలుసో లేదో 2001 తర్వాత సోనియా గాంధీ గారు తెలంగాణకి ప్రత్యేకమైనటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనౌన్స్ చేసినప్పుడు ఇక్కడే కార్యాలయం ఉండే. కోదండరెడ్డి గారు ఇక్కడనే ఉండే, ఆ చివరి ఇంట్లో ఉండేది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అప్పుడు ఇక్కడే ఉంది. కాంగ్రెస్ కన్వీనర్గా చిన్నారెడ్డి గారు ఉండే కదా, ఆయనేమో సహాయ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచే కార్యక్రమాలు జరిగినాయి. అక్కడి నుంచి మొదలు మేము 96 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని, నేను దగాబాటు తెలంగాణ పుస్తకాలు రాసినప్పుడు కూడా ఇక్కడి నుంచే నాకు ఇక్కడనే ఉండేది. ఆలి నరేంద్ర గారు తెలంగాణ సాధన సమితి పెట్టింది కూడా ఇక్కడి నుంచే పెట్టిండు ఆయన. ఇట్లా ఒక్కడని కాదు, సార్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉండే నిజమేనా? పార్టీ ఆఫీస్ కాదు, పార్టీ ఆఫీసు టీజేఎస్ ఉండే కదా, పుట్టిందా? ఒక ఎదురున్నదే ఇట్లా పోతే తిరగంగానే రైట్ సైడ్ బిల్డింగ్ అదే నరేంద్ర గారి సాధన సమితి కూడా ఇక్కడనే. ఇక్కడ పార్క్ ఉంది కదా, ఈ పార్కులోనే 2013లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు అందరూ కూడా ఇక్కడి నుంచే నిరాదీక్ష చేసిండ్రు. వాళ్ళు నిరాదీక్ష చేస్తుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇక్కడ ఆంధ్రాకు చెందినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల ఏమైనా అనుకోని సంఘటన జరుగుతుందని రాత్రంతా మేము కాపలా కాసినాం వీళ్ళకి, ఈ ఎంపీలకి. ఈ పార్కులోనే
వాళ్ళు నిరాదీక్ష చేసిండు. ఎందుకు? తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు ఎత్తేయాలని, తెలంగాణ ఉద్యమకారుల మీద అణచివేతను బంద్ చేయాలని, తెలంగాణ ఉద్యమకారుల మీద కక్ష సాధింపులు వద్దని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇదే పొన్నం ప్రభాకర్, ఇదే షెట్కారు, ఇదే కోమటిరెడ్డి, ఇదే వీళ్ళందరూ కేసీఆర్ నాయకత్వంలో, ఆయన నాయకత్వంలోనే ఆయనే ఉన్నాడు. మమ్మల్ని అందరినీ మీరు ఊరుకుంటారా? మేము నిరాశ చేస్తుంటే మాకు రక్షణ ఇయ్యరా అని మాట్లాడిన వాళ్ళు, మమ్మల్ని బతిలాడిన వాళ్ళు, మమ్మ ఎంటబడి అడిగిన వాళ్ళు. మరి ఇవాళ అంత చరిత్ర. నరేంద్ర పార్టీ పుట్టింది ఇక్కడనే, కోదండరామ్ ఇక్కడనే, టీజాక్ పొలిటికల్ జాకు ఇప్పుడు ఏదైతే శ్రీధర్ బాబు 3 కోట్లతోటి అందంగా తయారు చేసుకొని ఉంటుండో అక్కడనే కోదండరామ్ కన్వీనర్గా తెలంగాణ పొలిటికల్ జాకు ఇక్కడనే కార్యక్రమాలు నిర్వహించింది. అక్కడి నుంచి జరిగిన కార్యక్రమాలు ఇక్కడి నుంచే సాగరారు, ఇక్కడి నుంచే మిలియన్ మార్చ్, ఇక్కడి నుంచే వంట వార్పులు, ఇక్కడి నుంచే అన్ని నిర్ణయాలు ఇక్కడి నుంచే జరిగినాయి. అప్పుడు అది దయాకర్ రావు క్వార్టర్ అయితే దయాకర్ రావుని ఖాళీ చేయించి మేము అది తీసుకున్నాం. అప్పుడు అరే ఒక్కడా రెండా ఎంత అని చెప్పాలి? తెలంగాణకు సంబంధించి ఈ భూతల్లికున్న, ఈ భూభాగానికి ఉన్న చరిత్ర ఎంతని చెప్పాలి? ఎన్ని ఉద్యమాలకి ఇది పుట్టినిల్లు, కుల ఉద్యమాలకి, అనేక రకాల ఉద్యమాలకి ఇది పుట్టినిల్లు. సరే అవన్నీ పక్కన పెట్టిన తెలంగాణ ఉద్యమానికి నిలువెత్తు సాక్ష్యం ఇది. ఈ నిలువెత్తు సాక్షిగా ఉన్న స్థలంలో మేమేమంటున్నామంటే, మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మ్యూజియాన్ని ఏర్పాటు చేయండి. తెలంగాణ చరిత్రని ఇవాళ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఆనవాలు పూర్వం ఉంటే, ఇప్పుడు రామమందిరం, బాబరీ మసీద్ కూల్చేసి రామమందిరం నిర్మాణం ఎందుకైంది? దాని ఆనవాళ్ళు ఉన్నాయని, ఆ భూభాగంలో దాని ఆనవాళ్ళు ఉన్నాయని కదా అక్కడ చేసింది. ఈ ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు కాదు, 52, 50 ఇదే పివి నరసింహారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ ఆదర్శ్ నగర్లోనే ఉన్నాడు. అసలు ఇవన్నీ కూడా ఒకప్పుడు రోడ్ నెంబర్ 12 మినిస్టర్ క్వార్టర్స్ లేనప్పుడు ఇవన్నీ మినిస్టర్ క్వార్టర్స్. ఇక్కడ ఎందుకు కట్టిండ్రు? సెక్రటరియట్ దగ్గర, అసెంబ్లీ దగ్గర కట్టిండ్రు. అందుకే ఇప్పుడు కూడా నిర్మాణం అనేది కాంటినెంటల్ క్లబ్, ఎమ్మెల్యే క్లబ్కు సంబంధించి మాత్రం ఏదైనా సెక్రటరియట్కి వచ్చే వాళ్ళు ఉంటారు. అసెంబ్లీ మీటింగ్ జరిగేటప్పుడు కూడా 4-5 గంటలు వచ్చి రెస్ట్ తీసుకుంటారు. అందుకే వాళ్ళకి ఎక్కడో మారుమూలలో కట్టే బదులు ఇక్కడే కడితే బెటర్, కొన్ని నిమిషాల వ్యవధిలో వెళ్ళొచ్చు అని చెప్పి కొంత చర్చ కూడా జరుగుతుంది. అన్న ఇక్కడనే ఐదర్గూడలో మొన్న గత ప్రభుత్వము అప్పుడు ఉన్న ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూల్చేసి, అవి గుర్రాల క్వార్టర్స్ అనేది వాటిని కూల్చేసి పేద కట్టింది కదా. 3 బెడ్రూము, సెక్యూరిటీ వాళ్ళకి, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇండోర్ గేమ్స్ పిల్లలు ఆడుకోవడానికి ఉంది, లైబ్రరీ ఉంది, అన్నీ అక్కడ ఉన్నాయి. ఏది MS1, MS2 పక్కన. నేను చెప్పేది MS2, MS1 కాదు, MS3 అది పక్కది. అక్కడ ఉన్నాయి కదా. ఇక్కడ ఏమవుతుంది? అవే ఇప్పుడు ఎవరైనా మన ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటాండి అసలు? ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండే ఎమ్మెల్యేలు ఉన్నారా? కూడా కొంత ప్రైవేటు వ్యక్తులు కనిపిస్తున్నట్టు ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలే, ఇక్కడ ఎవరో మాజీ ఎమ్మెల్యేలు ఉంటున్నారు. కానీ శ్రీధర్ బాబు ఇక్కడ ఎందుకున్నాడు? ఆయన గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే కాదు కాబట్టి, మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఉన్నాడు ఇక్కడ. ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాదు, అప్పటి నుంచే ఉన్నాడు ఇక్కడ. కొత్తగా వచ్చినోడు కాదు. నాగేందర్ అయినా, అంజన్ కుమార్ అయినా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా, పోడమీరయ్య ఇప్పుడు ఇక్కడనే ఉన్నాడు, రాముల్ నాయక్ ఇక్కడనే ఉన్నాడు, కోదండరెడ్డి మొన్నటిదాకా ఇక్కడనే ఉన్నాడు, ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే, మీకు ఒకవేళ కావాలంటే తెలంగాణ చరిత్రని, దాని చరిత్రని ఇక్కడ రూపకల్పన చేయడానికి ఇష్టం లేకపోతే మీరు కనీసం ఒక స్కూల్ కట్టండి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటున్నారు కదా, ఒక హైదరాబాద్కి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేయండి. లేకపోతే ఒక హాస్పిటల్, ఎట్లా ఉస్మానియా కూలిపోతుంది కదా, అదన్నా చేయండి. ఫస్ట్ డిమాండ్ మాది. ఇప్పుడు తెలంగాణ చరిత్ర చదువుకోవాలంటే గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళందరూ ఎక్కడ పోయి చదువుకుంటారు? అన్ని ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్, కోచింగ్ సెంటర్సే ఉన్నాయి. అశోక్ నగరే వాళ్ళకి ఇన్స్టిట్యూషన్లే వాళ్ళ కేంద్రం అయిపోయింది. తెలంగాణ చరిత్ర చదువుకోవడానికి డబ్బులు కట్టి ఇన్స్టిట్యూషన్లు చదువుకోవాలన్నా? సిగ్గుండాలా మనకి? తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మనం బతికి బట్ట కడుతున్నామంటే, చీమునెత్తుతో ఉన్నామంటే, తెలంగాణ అమరవీరుల ఆశయాలు, ఉద్యమ ఆకాంక్షలు ప్రస్ఫుటిల్లేలాగా 52, 53, 56, 69, మళ్ళీ 96 ఇంచున్న చరిత్రని ఇక్కడ రూపొందిస్తే ఎవడైనా బయటికి పోయి చదువుకుంటాడా? ఈ దేశం కాదు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణ చరిత్రని చదువుకునే ఒక పవిత్ర స్థలం దొరుకుతుంది కదా, ఒక అడ్డా ఉంటుంది. వీళ్ళు
కాన్స్టిట్యూషన్ క్లబ్ అంటారు. అంటే బంగ్లాలు కట్టి భవంతులు కట్టి క్లబ్ చేసి కాన్స్టిట్యూషన్ రక్షిస్తారా? మేమేమంటున్నామంటే ఎందుకు ఈ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఎందుకు కడతారు? మీకన్నా కొంత ఐడియా ఉందా? ఏమున్నదన్నా, క్లబ్బులు అంటే మనకు తెలియదా? తాగడానికి, తినడానికి, తందనాలు ఆడడానికి, జూదం చేయడానికి, పత్తాలాట ఆడడానికి, మైమరిచి మహిళల్ని ఇష్టం వచ్చినట్టు చేయడానికే పనిచేస్తాను ఈ క్లబ్బులు. పక్కనే ఉన్నాయి కదా, నిజాం క్లబ్ ఉంది, బోట్స్ క్లబ్ ఉంది, ఫతే మైదాన్ క్లబ్ ఉంది. ఇవన్నీ చాలతలేవా? ఇవన్నీ సరిపోతలేవా? మినిస్టర్ క్వార్టర్స్లో, రోడ్ నెంబర్ 12 మినిస్టర్ క్వార్టర్స్లో పెద్ద క్లబ్ ఉంది, పెద్ద ఆడిటోరియం ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది. వాళ్ళకి సరిపోతలేవా? గవర్నమెంట్కి ఎప్పుడు కూడా ప్రయారిటీ ఉండాలి. అరే ఒకవైపు ఏమో లంక బిందెలు అని వస్తే ఖాళీ బిందెలు అయినాయి, మాకు డబ్బులే లేవు అని శాసనసభ సాక్షిగా మాట్లాడినటువంటి ఇచ్చిన హామీలను కూడా కొంత ఆలస్యం చేస్తున్నట్టున్నారు. డబ్బులు లేవని, రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇంకా చాలా హామీలు ఉన్నాయి, కానీ క్లబ్ కడుతున్నట్టు. మేమేమంటున్నామంటే తెలంగాణ తెచ్చుకున్నది విద్యారంగంలో మార్పు కోసం, వైద్య రంగంలో మార్పు కోసం. అరే కనీసము సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనానికి పెండింగ్ బిల్లులు కట్టడానికి మీ దగ్గర డబ్బులు లేవు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,00,000 కోట్ల అప్పు చేసిరు మీరు. అరే ఒకవైపు ఇంత ఉన్నది, మీకు ఎందుకు ఈ పొయ్యే కాలం వచ్చింది? చెడు బుద్ధి ఎందుకు వచ్చింది? మీరు ఎట్లనైతే లగచర్లలో, మీరు ఎట్లనైతే అదానికి ఇచ్చిన భూములో డబ్బులు ఇచ్చేసిండో, మీరు విగోకలు పోకుర్రి. మీరు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఇటువంటి అనాలోచిత ఆలోచనని వెనక్కి తీసుకోండి. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మీకు మంచి చరిత్ర ఉంటుంది. తెలంగాణ మ్యూజియం ఇక్కడ ఏర్పాటు చేస్తే తెలంగాణ మేము బిచ్చమెత్తి ఎట్లనైతే రామమందిర నిర్మాణానికి మొత్తం ఇటుకలు పట్టుకపోయిందో, నీళ్ళు పట్టుకపోయిందో, మేము కూడా పవిత్ర గంగా జలాలని, పవిత్ర కృష్ణా జలాలని, పవిత్రమైనటువంటి తెలంగాణ బారే నదుల నుంచి జలాలను తీసుకొస్తాము, ఇటుకలు తీసుకొస్తాము, సిమెంట్ తీసుకొస్తాము. ఇక్కడ బిచ్చమెత్తైనా ఇక్కడ తెలంగాణ మ్యూజియాన్ని, తెలంగాణ చరిత్రని ఉండే రీతిలో మేము చేస్తాం. మాకు ఈ భూమి ఇవ్వు, మేము చేయకపోతే అడుగు. ఒకవేళ ప్రభుత్వం కనుక ఇటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుండా వాడెవడు, వీడెవడు, ఇన్నెవడు, వాని ముడ్డికి మొలదారం లేదు, తలకి నూనె లేదు, వండిన బట్టలు లేవు అనుకుంటారేమో, కానీ ఈ గోచి గొంగడోళ్ళే మీ అంతు చూస్తారు. ఇక్కడ ఒకవేళ కాదని క్లబ్ కడితే కూడా భవిష్యత్తులో మా పాలన వస్తుంది, అమరవీరుల ఆశయాలు నెరవేరుతాయి, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతుంది. అప్పుడైనా దీన్ని కూల్చక మానం. తెలంగాణ చరిత్రని కూడా కూలుస్తారు, అప్పుడు ఖచ్చితంగా కూలుస్తాం. ఏమీ అనుమానం పెట్టుకోకుర్రి. మేము కాకపోతే మా వారసులైనా తెలంగాణ చరిత్రని ఇక్కడ నిలబెడతారనే నాకైతే ప్రగాఢమైన నమ్మకం ఉంది. కానీ మీ ఉద్యమకారులంతా ఒకవేళ ఇది ముందు కట్టకుండా కూడా ఏదైనా కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తారా? మేము ప్రతిఘటన ఇస్తాము, మేము నిరసిస్తాము, తెలంగాణ సమాజానికి చెప్తాము, ఉద్యమకారులకి సోయిత రమ్మని చెప్తాము. అరే మన తల్లి లాంటిది తెలంగాణ. అంటే ఏంటిది? విగ్రహం కాదు. తెలంగాణ అంటే తెలంగాణ సంపద, తెలంగాణ తల్లి. భూ సంపద, ఖనిజ సంపద, జల సంపద, అటవీ సంపద, మానవ సంపద, సకల సంపదనే తెలంగాణ తల్లి. ఆ తల్లినే అన్యాక్రాంతం చేస్తుంటే కళ్ళప్పగించి చూసుకుంటుండాలనా? చెవిలో సీసం పోసుకొని ఉండాలనా? అట్లుండాలనా? కానీ మాకైతే చాలా బాధ అవుతుంది. మేము మార్పు అని ఈ ప్రభుత్వం రావడానికి ఇదే క్వార్టర్స్లో ఉండి 10 సంవత్సరాలు అలుపెరగని కేసీఆర్ గద్దె దించేదాకా ఇక్కడి నుంచే మీ మీడియా ఛానళ్ళు ఎన్ని ఇంటర్వ్యూలు చేసిండ్రు, ఎన్ని టెలికాస్ట్ చేసిండ్రు. తొలి వెలుగు ఎన్నిసార్లు నన్ను ఇక్కడ ఇంటర్వ్యూ చేసింది, ఆర్టీవీ చేసింది. ఎక్కడన్నా మేమే అప్పుడు కూడా కేసీఆర్ మమ్మల్ని ముట్టలే, ఖాళీ చేయమని అడగలే. ఒరియా ఇది ఎక్కడరా నాయన, ఇది ఎక్కడ పోయే కాలం వచ్చింది. పాత పడిపోయినాయి అని చెప్తున్నారు వాళ్ళు. అరే పాత పడితే ఇప్పుడు ఎన్నో పాత పడుతున్నాయి. ఇప్పుడు సెక్రటేరియట్ స్థలంలో పాత పడితే మళ్ళీ ఏం నిర్మించరు? అక్కడ మళ్ళీ సెక్రటేరియట్ నిర్మించరు, అంతే కదా. అంటే దాని చరిత్రని, దాని ఆనవాళ్ళని పునర్నిర్మాణం చేసినావు. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణ చరిత్రని పునర్నిర్మాణం చేయడానికి తెచ్చుకున్నాం. అది గొలుసుకట్టు చెరువులు కావచ్చు, సంపద కావచ్చు, అనేక విషయాలని తెలంగాణ చరిత్రని పునర్నిర్మాణం చేయాలంటే ఇక్కడ
తెలంగాణ మ్యూజియం ఏర్పాటు చేయాలి. ఇది నా డిమాండ్. నా తుది శ్వాస వరకు ఇదే మాట్లాడతా. దీనికోసమే ప్రయత్నం చేస్తా. సీఎంకి ఏమైనా సూచన చేద్దా? సీఎంకు కానీ ప్రభుత్వానికి కానీ మీరు అనవసరంగా ఇటువంటి ఆలోచన మానుకోండి. మేము నిర్ణయం తీసుకున్నాం కదా, మేము వెనక్కిపోతే మాకేదో మేము బలహీనమని అనుకుంటారేమని కాదు. మీరు బలవంతులే. మేము కాదంటలేము. రాజ్యం మీ చేతిలో ఉంది. మేము కాదంటలేము. పోలీస్ మీ చేతిలో ఉంది. కాదంటలేము. కానీ నేను 2 చేతులు జోడించి వేడుకుంటున్నా. ఇది జోడించడమే కాదు, ఇట్లా 2 చేతులు నేను ఏదైతే జోడించినో రేపు పిడికిలు ఎత్తి ప్రాణం పోయేదాకా కూడా కొట్లాడతా ఖచ్చితంగా. కాబట్టి మీరు ఈ ఆలోచన మానుకోండి. దయచేసి ఇటువంటి ఆలోచన మానుకోండి. తెలంగాణ మ్యూజియం ఏర్పాటు చేయండి. లేకపోతే మాకు ఈ భూమిని అప్పగించండి. మీ దగ్గర డబ్బులు లేవంటారు కదా, మాకు అప్పగించండి. మేము ఈ అమరవీరుల ఆశయాన్ని ఇక్కడ బ్రహ్మాండంగా ప్రపంచానికి చాటి చెప్పేలాగున, ఉద్యమ ఆకాంక్షల్ని వెలుగెత్తి చాటేలాగున మేము చేస్తాం కదా. మాకు ఇంకా శక్తి ఉంది, మేము ఊపిరి ఉంది. మాకు అంతో ఇంతో మేము పోయేవరకని చెప్తే మేము దేశాలు తిరిగి డబ్బులు తెచ్చైనా తెలంగాణ ఉద్యమం ఎట్లా చేస్తాం? డబ్బులతో చేసినావా? ప్రభుత్వం డబ్బులతో చేసినావా? మీకు తెలుసు కదా తెలంగాణ రాష్ట్ర సాధన ఎట్లా చేసినాం? ఎక్కడెక్కడో ప్రపంచ నలుమూలల నుంచి ఇచ్చిన సహాయ సహకారాలతోటే కదా తెలంగాణ చరిత్రని ఇక్కడ ఏర్పాటు చేస్తామంటే ఇయ్యరా? తెలంగాణ బిడ్డలు ఇయ్యరా? కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. అయితేనేమో మీరన్నా చేయండి. మీకు డబ్బులు లేవు, చేత కాదంటే మాకు అప్పగించండి, మేము చేస్తాం. ఇది అసలు జేసీబీలు ఒకవేళ పాత ఆదర్శ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం జేసీబీలు పెడితే ఊరుకునేది లేదు. అసలు ఇప్పటికే కూల్చేదానికి అసలు మంత్రి శ్రీధర్ బాబు 3 కోట్లు పెట్టి ఇల్లు రెనోవేషన్ చేశారు. ఎందుకు చేశారు? ప్రభుత్వ డబ్బును ఎందుకు కూడా ఒకవైపు దాన్ని పూర్తిగా కూడా దాన్ని దుర్వినియోగం చేశారని ప్రశ్నిస్తూనే అసలు శ్రీధర్ బాబు ఉంటారు. తమకు ఎప్పటి నుంచో ఉద్యమకారులం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి వారికి సంబంధించి మాత్రం కూలిస్తే కరెంటు కానీ నీళ్లు కానీ కట్ చేస్తే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. వచ్చినటువంటి జేసీబీలకు అడ్డం పడతాం. దేన్ని అంటే ఇక్కడ ఏం నిర్మాణం చేస్తున్నారో ఒక క్లారిటీ ఇచ్చాకే కూడా వీటన్నిటిని కూడా ముందుకు కదిలేదు. సార్, తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి మ్యూజియం కడితే మాత్రం ఖచ్చితంగా దానికి మేము అంగీకరిస్తాం. ఒకవేళ మ్యూజియం కట్టకుండా క్లబ్ కడితే మాత్రం డెఫినెట్గా దీన్ని వ్యతిరేకిస్తాం. తదుపరి కార్యాచరణ ఉద్యమకారులతో చర్చించి సీఎం దగ్గరికి వెళ్ళి అలాగే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాం, ప్రభుత్వానికి సూచనలు కూడా చేస్తామని చెప్పి తెలంగాణ ఉద్యమకారుడు అదే అన్నయ్య అంటున్నారు. కెమెరామ్యాన్ సూర్యతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.